అందులో నేను చిన్నవాడిని. నాకంటే ముందుగా మా అక్క, మా అన్న, తర్వాత నేను. మరి చాలా పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే కురుస్తామంటే సామాన్లు పెట్టుకోవడం సరిపోయేది కదా. అంత భయంకరంగా వర్షం కుడుతున్నప్పుడు మా తల్లి మా యొక్క ముగ్గురిని కూడా ఆ ఒళ్ళో వేసుకుని బాధపడుతూ ఉండేది. ఎందుకంటే మా నాన్నగారు నేను చిన్నప్పుడు 6వ సంవత్సరం అప్పుడు దీన్ని వాస్తవంగా అంతర్వేది మా అమ్మమ్మ గారి ఇంటికి మా అమ్మగారు తిరిగి చేసి మా అమ్మమ్మ గారి ఇంటి పక్కన చిన్న గుడి చేసుకుని పశువులు పాకలా ఉంటుంది, అందరూ విమర్శించేవారు. అయితే మా ఇంటికాడ ఒక రోజున సభలు జరుగుతూ ఉన్నాయి. నరసాపురం నుంచి స్పీకర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పారు. ఎందుకంటే దరిద్రుడు నిత్యమ మరోబడు వాడుకున్న నిరీక్షణ స్మదము ఎన్నటికీ నశించదు అన్నాడు. అసలు ఈ మాట ఎందుకు రాయబడింది, అసలు ఈ మాటల్లో ఉన్న అర్థం ఏమిటో మేము తెలుసుకోవాలని ఆ రోజు చిన్నప్పుడు, నేను బాగా చిన్న వయసున్నది, అప్పటికి నాకు 10-12 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పుడు ఆ మాట నా హృదయాన్ని నేను భద్రపరుచుకున్నాను. అంచుగా దేవుడు మమ్మల్ని లేవనెత్తుతూ ఉన్నాడు. ఒకసారి అయితే చిన్నప్పుడు జరిగిన సర్వీస్ అన్నమాట. మీరు ఎవరు అన్యులుగా భావించొద్దు. మా యొక్క మేనమావ గారు ఇంట్లో ఉండేవాళ్ళు. అంటే మా మేనమావ గారు పక్కనే ఉండేవాళ్ళు. మేము వారు కోసుకుని, అంటే పనసకాయలు ఉంటాయి కదా, తెలుసుకందరికి పనసకాయలు, అవి కోసుకుని తొక్కలు పెంట పోగులో పడేస్తే అవి లాక్కు తిన్న జీవితం ఉన్నది. మా యొక్క వచ్చి, బాబా మనం తినకూడదు, సంతలో కొనుక్కున్నారో బాబు అది తీసుకుపోయేది. అయినా నాకు ఆకలి తట్టుకోలేక అంత కష్టపడిన పడ్డ మా కుటుంబం. అయితే 2007లో దేవుడు మహాకృపను బట్టి ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం అలాగే వెళ్ళారంటే అనుకోవచ్చు. అయితే మరి ఇంత పేదవాడు ఇజ్రాయెల్ దేశం అలాగే వెళ్తాడు, మీకు ఆలోచన రావచ్చు. దానికి ఆలోచన ఏంటంటే, మా నాన్నగారు చనిపోయినప్పుడు అండమాన్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ నుంచి ఒక 50,000 రూపాయలు వచ్చాయి. 92-91లో అది చనిపోయాడైనా. అప్పుడు అడుగు పట్టుకొస్తే మా అమ్మగారు జీడియం సర్చ్, గొంతు జీడియం సర్చ్ పక్కనే ఆడుకుని ఉంటుంది. అక్కడ 14 సెంట్లున్నర కొన్నారు. ఆ 14 సెంట్లున్నర ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి మా అక్క గారిని ఇజ్రాయెల్ దేశం పంపించాం. అప్పుడు మా అక్క 50,000 రూపాయలు మాత్రమే 2005లో ఇజ్రాయెల్ దేశం మా అక్క వెళ్ళింది. తర్వాత నేను 2007 సెప్టెంబర్ 22వ తారీఖున ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. అప్పుడు నేను ఇజ్రాయెల్ దేశంలో జోనీ గారు అనే వ్యక్తి ఉంటాను. మీకు అక్కడ తెలిసి ఉండొచ్చు, దొంగపాటి జోనీ గారు. ఆ వ్యక్తి దగ్గర నేను బైబిల్ పట్టుకుని, కేవలం బైబిల్ మాత్రమే పట్టుకుని ఆయనతో నేను కూర్చుని ఇజ్రాయెల్ దేశంలో అందరికీ సంఘాలు ఉన్నాయి, ప్రతి దేశంలో సంఘాలు ఉన్నాయి, ఇక్కడ సంఘం ఎందుకు లేదని నేను వాక్యం పట్టుకుని అది బోధిస్తూ చెబుతూ ఉంటే 2008 మార్చి నెల 24వ తారీఖున నో ఫ్రీయం అనే ఒక ఊరిలో ఆ యొక్క సంఘం స్థాపించాం. ఇప్పుడు సంఘాన్ని బట్టి 18 సంఘాలు ఉన్నాయి. తర్వాత నేను అంచెలుగా లేస్తూ ఉన్నాను. లేస్తున్న సందర్భంలో లోకంలో పాపంలో పడిపోయిన నా బ్రతుకును దేవుడు 2015వ సంవత్సరంలో నన్ను బ్రతికించుకుని నాతో మాట్లాడి, నేను పెద్దవాళ్ళం అంటే ఇక్కడ అందరూ కూడా ఒకే ఏరియాలో పెట్టుకుంటారు సంఘాలు. మనుషులు లేని ఇక్కడ సంఘాలు పెట్టరు. కానీ పెద్దవ అంటే ఒక్క రూమ్ లేదు, ఒక్క తెలుగులో కనిపించడం. అక్కడికి వెళ్ళి దేవుడు నన్ను సేవ చేయన్నాడు. అక్కడ జాతి తడవస్తాడండి. కనీసం సిటీలో పెడితే తిరుగునవ్వు కూడా పెడితే ఎవరో వస్తాడేమో. ఎక్కడా నేను దగ్గరికి వెళ్తే అప్పుడు నేను అడిగాను, ప్రభా నువ్వు వెళ్ళి సేవ చేయమంటున్నావు, నేను వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తే ఎవరు వస్తారు అన్నాడు. జక్రియా 15లో ఒక మాట ఉంటుంది, ఏల ఏసి పిలుచుకొస్తానన్నాడు. ఏమన్నాడండి? బైబిల్లో ఏలంటదా అన్న మాట నేను అప్పుడు దాకా తెలియదు, తెలుసు తెలీదు. బైబిల్లో ఏలనే మాట ఉంటుందా అన్న మాట అప్పుడు తెలియదు. దేవుడు మాట్లాడితే మాట చూస్తే దేవుడు మాట ఇచ్చాడు, మాట తప్పనివాడు. దేవుడికి స్తోత్రం. ఆ మాట చెప్పున నేను పెద్ద తిక్కవ వెళ్ళాను. ఒక రూమ్ తీసుకున్నాను, అక్కడ సంఘం పెట్టాను. సంఘం పెట్టడం దర్శనం ఇచ్చాడు. ఇలాంటి పులి పెట్టి మీద వాకింగ్ చెప్తున్నట్టు రెడ్ కార్పెట్ మీద నిలబడి వాకింగ్ చెప్తున్నట్టు చూపించాడు. మరి ఎక్కడ దొరుకుతుంది? అది సచ్చిలే ఉండవు. అలాంటిది ఈ పులిపేట మీద రెడ్ కార్పెట్ మీద నేను నిలబడి వాకింగ్ చెప్తున్నట్టుగా దేవుడు చూపిస్తే, ఆదివారం ఉదయం ఒక్క పూట వర్క్ చేసి మధ్యాహ్నం పూట ఆ పెద్ద తిక్కవ అంతా కూడా ఎతికాను. ఎక్కడ స్థలం దొరుకుతుంది, దేవుడిగా చూపించిన స్థలం ఏది అని వెతుకుతూ ఉంటే ఎక్కడ దొరకలేదు.
ఇంత నీరసంగా దేవుడు చెప్పలేదేమో, నా సొంత ఆలోచనేమో అనుకుని నేను తిరిగి వచ్చేస్తున్నాను. ఎక్కడ నుండి? పెద్ద సెంటర్ నుండి మా రూమ్కి వచ్చేస్తున్నప్పుడు ఒక షాప్ ఆయన ఇథోపియా వాళ్ళు తెలుసుకొని మీకు ఇథోపియా మ్యాన్ అన్నారు. షాప్ నుంచి బయటకు వచ్చి ఆ పిండి యాకే అన్నాడు. ఏమన్నాడండి? ఇండియా వాడువా అన్నాడు. అదేంటి ఇథోపియాడు కదా, ఇండియా మాట్లాడుతున్నానంటే అని అడిగాను. అక్కడేమన్నాడు తెలుసా, నేను షారూఖ్ ఖాన్ సినిమా చూసి హిందీ నేర్చుకున్నాను, నాకు హిందీ వచ్చి అన్నాడు. అయితే ఏంటి సంగతి అన్నాడు, నాకు ఇక్కడ ఒక మందిరం కావాలి, దేవుడు స్వార్థ చేయమని చెప్పాడంటే అయిపోతాను మన సార్ రా మా దగ్గర మందిరం వాడుకున్నాను. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం అండి! దేవుడి కార్యాలు ఎవ్వడికి కనిపించవు. ఎంత ఆశ్చర్యం తెలుసా? ఇథోపియా వాడు హిందీ మాట్లాడి ఆడి సత్యం ఏంటి? ఇప్పుడు గమనించామా? ఒక దేశముడు మరొక దేశం లాంగ్వేజ్ మాట్లాడి మనకి ఆ యొక్క స్థలాన్ని సిద్ధపరిచాడు. అబ్రహం అంటే కదా, నువ్వు కట్టని గుడారాల్లో ఉంటావు, కట్టని ఇల్లుల్లో ఉంటావు, నివాసం చేస్తావు అని చెప్పాడంటే అది ఎంత గొప్ప భాగ్యం అండి అది. అలా దేవుడు నన్ను స్వస్తినిధి ప్రార్థన మందిరం 2016 ఫిబ్రవరి 28వ తారీఖున స్వయంగా ఏ వ్యక్తి కూడా నన్ను పిలవలేదు సేవలోకి. విశ్వాసాలు ఎవ్వరూ నన్ను పిలవలేదు, అలా మనుషులు ఎవరు కూడా నన్ను పిలవలేదు. కేవలం దేవుని పిలుపునందుకుని మాత్రమే. నేను మీకు అందరిలాగా బైబిల్ గడగడ చదవలేను, ఏది రాయలేను, చదవలేను. కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మాత్రమే నేను మాట్లాడగలుగుతాను. అర్థమైంది కదండి? మీకు అందరూ ఎప్పటికీ వెనకాల వాళ్ళు అందరూ కనపడుతున్నాయి నా మాటలు? అందరికి అర్థమవుతున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు నేను మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు కొన్ని బొమ్మలు కనిపిస్తాయి. ఆ బొమ్మలను బట్టి ఈ రోజున వాక్యం ఉంటుంది. యోహాను సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? ఎవరు తీయొద్దు. యోహాను సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 20 అంటారేంటి? 21 అధ్యాయాలు ఉంటాయి. ఏంటంటే 21 అధ్యాయాలు ఉంటాయి. మంచి అధ్యాయం ఏంటి? 21 అధ్యాయాలకి మధ్యన ఉంటుంది. చెప్పలేదు 11 ఉంటాయి. చూడండి, ఆ 11 ఏం జరిగిందో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడండి, ఇది చూస్తున్నారు కదా వెళ్ళింది. ఇది ఎక్కడ ఉంటుందంటే యోర్దాను నది దగ్గర ఉంటుంది. ఎక్కడంటే యోర్దాన్ దగ్గర. నెక్స్ట్ టైం బ్రదర్, ఇవన్నీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. జీవ కొల్లాబద్దలు కొడితే యూట్యూబ్ ఛానల్లో మీ ఫోటో రెడీ కనిపిస్తాయి. ఇది కదా, ఇంకా తర్వాత ఇంకోటి ఇదిగోండి. యేసు ప్రభువు వారు, ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యంలో మాట్లాడుతున్నాను. యేసు ప్రభువు వారు ఉన్న స్థలం ఇది. యోర్దాను నది వద్ద ఉంటుంది అన్నమాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 11. అతను కూసి 2వ వచనం చదవమ్మా, 3 చదువు. ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగై ఉన్నాడని చూడండి, ఆయన ఉన్న ఊరి పేరు రాయలేదు. తన ఉన్న చోట ఎక్కడ ఉందంటే యోర్దాను అవతల అంటారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుండి ఒకసారి లాజరు సమాధి పెట్టండి. లాజరు సమాధి లోపలిది, ఇది లోపల, ఇది ఇంకొకటి. ఇది బేతనీలో లాజరు సమాధి. ఏంటంటే బేతనీలో ఇది లాజరు సమాధి. ఇందాక చూసింది ఏమో ఏంటది? యోర్దాను నది. ఎక్కడికి అక్కడికి కారు మీద ప్రయాణం చేస్తే 80 కిలోమీటర్లు. ఏంటంటే 80 కిలోమీటర్లు. ఇదేమో యెరూషలేముకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది యెరూషలేముకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదేమో యోర్దాను నదేమో డెడ్ సీ దగ్గరగా ఉంటది, అంటే మృత సముద్రం దగ్గరగా, అంటే ఎరుకోకి దగ్గరగా ఉంటది. ఇది మన యెరూషలేము చూస్తే 28 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఇది చూస్తున్నారు కదా. ఇక్కడ ఉండి యేసు ప్రభు వారికి వర్తమానం వెళ్ళింది. ఎక్కడికి?
యోర్దాను నది దగ్గరికి వర్తమానం వెళ్ళింది. వర్తమానం వెళితే యేసు ప్రభువు వారు ఉన్న ఊరి పేరుని ఏమంటారో తెలుసా? హెబ్రూలో దీని బెత్బరా అన్నాడు. సరే, బెత్బరా అంటే దాటించే ఇల్లు. ఏంటండి? లేదా దాటించేవాడు అని అర్థం. ఏం జరిగింది ఇక్కడ అంటే 5 సందర్భాలు జరిగాయి. ఎట్టుంటది అర్థం పెట్టండి. ఇది అర్థం ఉన్నది. ఇక్కడ 5 సందర్భాలు జరిగాయి. ఎన్ని సందర్భాలు అండి? మొదటిదేమో యెహోషువ ఆధ్వర్యంలో మనస్సు దాటే స్థలము ఇదే. వస్తున్నారు కదా? ఇది సంవత్సరానికి ఒకసారి, ఇప్పుడు కాదు, బైబిల్ కాలంలో సంవత్సరానికి ఒకసారి దీనికి పోటు వస్తుంది. తెలుసు కదా? పోటు వచ్చిందనుకో, ఎక్కడ నుండి మనకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఎక్కువ వాటర్ వస్తుంది. దాన్ని దాటాలంటే అవతరం కాదు. యూదులంట దేవుడు మందసం పట్టుకొస్తున్నప్పుడు ఆ ఎర్ర కాళ్ళు నీటికి తగలగానే ఏమైంది తెలుసా? ఏకరాశిగా నిలిపోయింది. దాటిన మొదటి స్థలం ఇక్కడే. 2, ఏలియా అహరోణమైపోవడానికి వెళ్ళాడు కదా, ఇక్కడ ఈ యొక్క రేవుని అంటే ఈ యొక్క నదిని తన దుప్పటితో కొట్టి 2 పాయలు చేసి అక్కడ ఏలియా ఎలీషా కూడా వెళ్ళిన స్థలం ఇదే. తర్వాత ఎలీషా కూడా ఇక్కడికి వచ్చాడు. అంటే అదే దుప్పటి పట్టుకుని ఎలీషా కూడా వెనక్కి వచ్చాడు. ఎన్నైనప్పటికీ 3 జరిగినాయి. 4 కుష్టి వ్యాధి కలిగిన నయమాన్ యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తిసం తీసుకుంటాడు కదా, అది కూడా ఇక్కడే. ఎన్నైనాయి? 4 అయినాయి. 5వది యేసు ప్రభువు వారు మన పాపాలన్నిటి కొరకు కూడా మన కలవరిశిలో మన పాపాలు కడిగేయడానికి ముందు రక్షణ పొందిన అంటే బాప్తిసం తీసుకున్న స్థలము కూడా ఇదే. అర్థమైంది మీకు? అందుకే దీన్ని దాటిపోవుట లేదా దాటించే ఇల్లు అని అర్థం అన్నమాట. సరేనా? ఇప్పుడు నేను యోహాను సువార్త 11వ అధ్యాయం నుండి 4 మాటలు మీకు చెప్తాను. నేను ఎక్కడికి బైబిల్ అటు ఇటు చెప్పను, అదే పెట్టుకోండి. యోహాను సువార్తలో 11వ అధ్యాయం నుండి 4 విషయాలు చెప్తాను. ఏముందో ముందు చెప్పేస్తానే. 1, ఆలస్యం చేశాడు. ఏం చేశాడండి? 2, ఆందోళన వచ్చింది. ఏమొచ్చింది? ఆలస్యం చేస్తే ఆందోళన వస్తుందా? ఆందోళన వచ్చింది. 3, అద్భుతం చేశాడు. ఏం చేశాడండి? 4, అందరూ ఆరాధించారు. అర్థమైందన్నమాట మీకు? 4 విషయాలు ఆమె చెప్పాను కదా, గుర్తుంచుకోండి. మొదటిది ఆలస్యమైంది, 2వది ఆందోళన వచ్చింది, 3 అద్భుతం చేశాడు, అందరూ ఆరాధించారు. ఉందా? 4 మంది పెద్దవది కదా. మీరు ఎప్పుడు లెక్కొట్టినా సరే నొద్దొట్లో కూడా లెగిసి చెప్పగలగాలని మీకు ఇంత స్పష్టంగా నేను క్లియర్గా బొమ్మలు చూపించి చెప్తా ఉన్నాను. అర్థమవుతుంది కదా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో మా ఆయనమాట. అంటే ఇక్కడ దీనికి ముందు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? దీని తర్వాత ఎన్ని ఉంటాయి? దీని సెంటర్ పాయింట్లు పెట్టడం కారణం ఏంటో కూడా ఇప్పుడు లాస్ట్లో చెప్తాను. ఓకేనా? దీని సెంటర్ పాయింట్ ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, కానీ నేను అక్కడికి వెళ్ళి ఈ స్థలాలు చూసిన తర్వాత మరింత నేర్చుకున్నాను. నేను 5 రోజులతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. అంటే బెత్బరా నుండి యెరూషలేము దగ్గర ఉన్న బేతనీ దగ్గర రావడానికి యేసు ప్రభువుకి ఎన్ని రోజులు పట్టింది చెప్పట్లేదు మీరు? అంటే అక్కడ యేసు ప్రభు వార్త ఇంత 2 రోజులు ఉన్నాడు. అక్కడ 2 రోజులు ఉన్నాడు. రావడానికి ఎన్ని రోజులు పట్టింది అంటే 2 రోజులు అయింది. 4 రోజుల తర్వాత వస్తే చచ్చిపోయినాడు ఏమవుతాడు? వెళ్ళిపోతాడా? అంతేనా? చూడండి, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా స్పష్టంగా కొన్ని మాటలు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకుందాం. చూడండి, అక్కడ యేసు ప్రభువు వారు భూమి మీద బ్రతికినంత కాలము ఆయన ప్రేమించిన ఇల్లు ఏదన్నా ఉంది, లేదా ఆయన ప్రేమించే మనుషులు భూమి మీద ఎక్కడున్నారంటే బేతనీలో మరియా, మార్తా, లాజరు. వీరు 3 యేసు ప్రభువు వారి దగ్గర ఉండేవారు. ఇక్కడ మార్త ఏమంటారు తెలుసా? నీకు శిష్యుడిగా ఉన్నాడు కదా, నీ కాలుకి అత్తరు పూసిన వాడు రోగై ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు మనకి ఇండియా దేశం నుండి మన బిడ్డలకి ఎవరికైనా సీరియస్ ఉంది అంటే ఓన్లేరా వెళ్దాం అంటామా? చెప్పండి ఎవరు? ఓన్లే అది ఏదో ఇంతకు వెళ్దాం అంటామా? అనం ఏమన్నా వెళ్ళిపోతాం. వెంటనే ఎమర్జెన్సీగా టికెట్ రేట్ ఆలోచించాం. వాళ్ళేం తమ్ముడు ఇప్పుడైతే ఎంత రేట్ ఉందండి, ఏ రేట్ కొన్ని అడుగుతాం. అప్పుడు ఆ టైంలో అడగం. ఏమడుగుతాం తెలుసు మనం? ఎంతైనా పర్లేదు, నేను ఈ రోజే బయలుదేరాలి,
నన్ను ప్రేమించేవాడు, నేను ప్రేమించి నా కొడుకు, నా కూతురు, నా తల్లి, నా తండ్రి సీరియస్గా ఉన్నారు, నేను వెళ్ళాలి అంటాం కదా. మరి అంత ప్రేమించిన యేసు ప్రభువారు ఎందుకు ఆలస్యం చేశాడు? ఇప్పుడు ఆలోచించారు మీరు? ఇప్పుడు జ్వరం వచ్చింది, రోగం వచ్చింది, యేసయ్య వచ్చి ప్రార్థన చేశాడు, తగ్గిపోయింది అన్నాడు అనుకో, అసలు బైబిల్లో కాదు కదా, ఎక్కడ చెప్పుకోరు, చెప్పుండరా? ఎవడు మాట్లాడదు దాని గురించి. యేసు ప్రభు ఏంటంటే తన కార్యము, యేసు ప్రభు అంటే ఏంటో, యేసు ప్రభు వారి యొక్క రుచి ఏంటో ప్రపంచం తెలుసుకోవాలని అనున్న చోటే 2 దినాలు ఆగాడు. ఈరోజు మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో కూడా అలా ఆలస్యం అవుతూ ఉందంటే నువ్వు ఆందోళన చెందొద్దు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు తెలుసా? ఎవరు తీయొద్దు, ప్రసంగి గ్రంథంలో మనం ఎక్కలేదు, ఎవరు తీయొద్దు, ప్రతి దానికి సమయం కలదు. ప్రతి దానికి సమయం. ఎందుకంటే మనిషి పుట్టడానికి కానీ, నాటడానికి కానీ, చనిపోవడానికి కానీ ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఈరోజు మన బ్రతుకుల్లో ఒక ఆశీర్వాదం రావాలంటే ఒక సమయం ఉంటుంది. అంబానీ తెలుసు కదా, అంబానీ మన ఇండియాలో కోటీశ్వరుడు. ఒక రాత్రి అయిపోయాడా, దుబాయ్ దేశంలో పెట్రోల్ బంకులో పనిచేశాడు. తెలుసా మీకు? దుబాయ్ దేశంలో పెట్రోల్ బంకులో పనిచేసుకుని కొన్ని డబ్బులు సంపాదించుకున్నాడు. అతను డబ్బుని దాచుకుంటూ కోటీశ్వరుడికి మారాడు. మనం ఏమంటుంది మన ఆలోచనలో? ఈరోజు దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే, సంఘానికి వస్తే, కానుక ఇస్తే రాత్రికి మారిపోవాలన్నమాట. ఎక్కడ జరగదు, ప్రాసెస్ ఉంటుంది. తల్లి గర్భంలో బిడ్డ ఎదగాలి, నార్మల్ డెలివరీ అవ్వాలి. లేకుండా మధ్యలో డెలివరీ అయిపోతే పిల్లోడు సరిగ్గా బ్రతికినా కూడా అన్ని అవగాలు రావు. అలాగే ఉంటుంది మన బ్రతుకు. ఒకవేళ మనం ఆశీర్వదించబడాలి అని దేవుని చింతలో ఉంటే నిన్ను ఎవరు ఆపలేడు. గత జీవితంలో ఉన్నది పెంట కుప్పల మీద ఆ యొక్క పనస తొక్కలు లాక్కు తిన్న బ్రతుకు, అంటిపు తొక్కలు లాక్కు తిన్న బ్రతుకుని ఈరోజు అలా ఉంచాడా? ప్రపంచానికి సువార్థికుడిగా మార్చగలిగాడు. అసలు నా బ్రతుకు ఎక్కడ? అమెరికా దేశం. సువార్త ప్రకటన ఇచ్చాను 2033 దాకా. నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు అమెరికా. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు ఉన్న టర్కీ ఎప్పుడు వెళ్ళలేదు. మా తెలుగు వాడు ఇజ్రాయెల్ చేస్తున్నాడు. నేను వెళ్ళాను, 7 సంఘాలు చూశాను, సువార్త ప్రకటించాను. అంత గొప్ప భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించి. దేవుని స్తోత్రం. మనం దేవుని కొరకు నమ్మకం ఉంచాలి. దేవునితో ఎడతెగ సంబంధం కలగాలి. లోకంతో, లోకాస్తులతో మనం ఉంటే మన బ్రతుకు ఎప్పుడు ఆశీర్వదించబడదు. దేవుని కొరకు యథార్థంగా మనం బ్రతకాలి. ఫోన్లు ఉన్నాయి కదని సొల్లు కబుర్లు కాదు, నెట్లు ఉన్నాయి కదని చూడకుండా చూసేది కాదు. దేవునితో సంబంధం కలిగే రీతిగా, దేవునితో మనని ప్రోత్సహించే బ్రతుకు మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువును ప్రేమించిన లాజరు, లేదా యేసయ్య ప్రేమించిన లాజరు సాగు బతుకుల్లో ఉన్నాడు అంటే అది మరణం కొరకు వచ్చింది కాదు. కంగారు పడకుండా అన్నాడు. తర్వాత యేసయ్యకి తెలిసింది, కబురు పట్టుకెళ్ళి వెళ్ళిపోయాడు. వాళ్ళు అడుగుండొచ్చు, రా యేసయ్యకి చెప్పావా, యేసయ్య ఏమన్నాడు అని అడగరా? అడుగుతారు. వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. వాళ్ళు అడిగితే వీళ్ళేం చెప్పారో తెలియదు. ఆందోళన మొదలైపోయింది. ఏంటి? యేసయ్య మమ్మల్ని ఎంత ప్రేమించేవాడు, మా కుటుంబం ఇంత ఆదరంగా ఉండేవాడు, ఎందుకు రాలేదు? ఆందోళన పెరిగింది. అనుకుని ఉండొచ్చు, యేసయ్య మమ్మల్ని మర్చిపోయాడేమో అని. మన దేవుడు ఎప్పుడు ఎవరిని మర్చిపోయే దేవుడు కాదండి. ఒకవేళ నేను మర్చిపోవచ్చు, మన వెనకాల సేవకులు మర్చిపోవచ్చు, మీ బిడ్డలు మిమ్మల్ని మర్చిపోవచ్చు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మర్చిపోవచ్చు, కానీ మనం సృజించిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి గొప్ప దేవుడు మనకుండగా, అట్టి గొప్ప దేవుడు మన పక్షంగా ఉండగా మనం ఆందోళన చెందొద్దు. ఆలస్యం అవుతుందా? దేవుని చింత మనకు అప్పచెప్పు. మొదటిది ఏంటండి? ఆలస్యం అవుతుందా? దేవుని చిత్తానికి అప్పచెప్పాలి. అప్పచెప్పడం అంటే ఇక్కడ చూడండి, మరి ఆ మార్తలు వచ్చి ఎక్కడ బాధ పెట్టారయ్యా చచ్చిపోయిన వ్యక్తినని చెబుతున్నప్పుడు ఆమె చూడండి, మనము బైబిల్లో అందరూ అంటారు, మార్త ఏమో వంటలు కూడా బిజీగా ఉంది, మరి ఆమె ఏమో
దీన్ని స్త్రీలు వాకింగ్ చేయడం ఏమంటారంటే డిసైడ్ చేసేస్తాం మనం ఏమని, మనం మరి ఎలా ఉండాలి, మార్తలా ఉండకూడదని. ఇందులో ఆవిడ 3 చోట్ల కనిపిస్తుంది ఈ అధ్యాయంలో. 3 చోట్ల ఎక్కడ తెలుసా, ఆవిడ యాక్టింగ్ ఉండదు తెలుసు మీకు, ఆవిడ ఎక్కడ మాటలు ఉండవు, ఏడిపే ఉంటుంది. 3 చోట్ల కనిపిస్తుంది. 3 చోట్ల యేసు ప్రభువు పాదం దగ్గర పడి ఏటనే, నోరు ఎత్తదు ఆవిడతో కూడా యేసయ్య మాట్లాడ్డాడు. మీరు ఎక్కడే చదవండి బైబిల్ గ్రంథంలో యేసయ్య ఆమెతో మాట్లాడితే కానీ ఎక్కడ ఉండదు. ఓకే, అయితే మనిషి చచ్చిపోయిన తర్వాత సమాధి గడికి ఎవరు వెళ్తారండి? మన సమాధి గడికి ఎవరు వెళ్తారంటే మొగలు వెళ్తారు. ఎవరైనా చుట్టాలు కనుక లేట్గా వచ్చినట్టు చూడాలనుకుంటే ఆడవాళ్ళు ఒక్కరిద్దరు వెళ్తారేమో, అంతేనా? ఇప్పుడు యూదులు అలా కాదు తెలుసా మీకు, యూదులు సమాధి చేసేటప్పుడు మొదట స్త్రీలు పంపుతారు. తెలుసా మీకు, మొదట స్త్రీ వెళ్తుంది, తర్వాత బాడీ వెళ్తుంది, తర్వాత మొగలు వస్తారు. అంటే ఈ పాపానికి తెచ్చింది, ఈ లోకానికి పాపం తెచ్చింది నువ్వే. ఎవరు గలా చెప్పండి అమ్మ, సిగ్గుపడకండి. అయిపోయిన స్టోరీ ఇప్పుడు ఏమనట్లేదు నేను. అలా అవ్వమ్మ ద్వారా లోకానికి పాపం తెచ్చిందా? ఆ పాపాన్ని ఇరుగుడే చూడండి, స్త్రీకి ముందంపుతారు యజుడు. స్త్రీని ముద్దంకి ఈ పాపం నువ్వు తెచ్చావు కనుక నువ్వే ముందు నడాలి. ఆవిడ ముందు నడుస్తుంది, వెనకాల వీళ్ళు నడుస్తారు. ఓకేనా? ఇది ఇజ్రాయేల్ యొక్క క్రమం అన్నమాట. అయితే అక్కడ జరిగే వార్తం ఏంటంటే అక్కడ 7 రోజులు ఏడుస్తారు. 7 రోజులు ఏడుస్తారు. ఏడ్చేయడం వల్ల తెలుసా, ఎవరైనా భోజనం పట్టుకొచ్చారనుకో, అయ్యా వాళ్ళు మొక్క కడుక్కోరో వాళ్ళని ఎప్పుడు కడగలేండి ఇజ్రాయేల్. అయితే అలాగే గడ్డం ఏం చూసుకోరు, అలాగే ఉంటారు. వస్తారు ఆడికి చేసి మీ నాన్న అంత మంచి చూడరా, లేదా మీ తమ్ముడు అంత మంచి చూడ చెప్తూ ఉంటే ఇది బొల్లుడికి అమ్మ ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత వాళ్ళకి ఆహారం పెడతారు. ఆహారం పెట్టిన తర్వాత ముద్రపోవాలి. మళ్ళీ మధ్యాహ్నం పోకుండా వస్తారు. మళ్ళీ ఆడి ఏడిపోతారు, ఆడుకుని మాట చెప్తారు. మళ్ళీ ఎందుకంటే 7 రోజులు కూడా వాళ్ళు ఏడిస్తే జీవితంలో మళ్ళీ ఆ వ్యక్తి కోసం మళ్ళీ ఏడరు. తెలిసేసి మీకు విషయం మనకు తెలియదు. మనకి 7 రోజులు కాదు కదా, ఎప్పుడు కాబట్టి ఏడుతుంటాం మనం. ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఏడ్చిన 7 రోజులు కూడా గట్టిగా ఏడిస్తారు, మళ్ళీ ఏడరు. ఇది ఇజ్రాయేల్లో జరుగుతున్న సందర్భం అన్నమాట. అర్థమవుతుంది కదా మీకు. అయితే లాజరు చనిపోయాడు. చూడండి, అక్కడ ఆందోళన వచ్చింది. ముందేమో జరిగిందండి, ఆలస్యం అయిపోయింది. రెండవదిగా ఆందోళన వచ్చింది. ఆందోళన మనిషికి ఎప్పుడు వస్తుంది తెలుసా, ఇక మమ్మల్ని పట్టించుకుని వాళ్ళు లేడు, మా బ్రతికింతేనా అన్నటప్పుడు మనిషికి ఏమొస్తుందా, ఆందోళన వస్తుంది. ఈ ఆందోళన ఏమైందంటే లాజరు చనిపోయేటప్పటికి మరియా మార్తలు కూడా ఇంకా మమ్మల్ని పట్టించుకునేమని ఏడుపు జరుగుతూ ఉన్నాడు. అప్పుడు లాజరు అంటే యేసు ప్రభువు వారు పేతురుతో అంటాడు, శిష్యుడు అంటారు, అనరా మనకు సహోదరుడు లాజరు నిద్రస్తున్నాడు, లేపుదాం వెళ్దాం అనరా అంటాడు. అంటున్నప్పుడు ఏమంటారంటే జబ్బు అయినోడు పడుకుంటాడు కదా, ఆన్ లేపడం ఎందుకని అంటారు. అది జబ్బు కదా, మరణానికి వచ్చిన వ్యాధి అని చెప్పి యేసు ప్రభువు వాళ్ళని చెప్పి వాడు మరణించాడురా, మనం లేపుదామంటాడు. అప్పుడు దిద్దుమని తోమంటాడు ఒక మాట, నడండ్రా ఏమంటాడు, నడండి ఆడితో పాటు మనం సర్దాం అంటే ఆ మాట చదవమ్మా. ఆ మాట చూడండి, అందుకు దిద్దుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును ఎలుదము శిష్యులతో చెప్పాను. చూడండి, అక్కడ అంటున్నాడు కదా, ఏమన్నాడు, అది కోపం అన్నట్టు ఉందా, వాళ్ళు ప్రేమ అన్నట్టు ఉందా? కొన్ని మాటలు మనకి చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటాయి. ప్రేమగా మాట్లాడితే ఎలా ఉందో యేసు ప్రభు వారు అమ్మా అని పిలిచినప్పుడు కోపం అన్నాడా, ప్రేమ అన్నాడా? అర్థమైపోతాయి కదా మనకి, వీళ్ళంతా తెలుగు అర్థమవుతుంది కదా. అలాగన్నప్పుడు అది దిద్దు అన్న మాట మన కోపంగా ఉండడం ఉందా, ప్రేమగా చెప్పడం ఉందా? కోపం చెప్పింది. ఎందుకంటే అది ఎవడో సరికే ఇప్పుడు మళ్ళీ ఏం చేసి ఉందరా, నడక రమ్మన్నాడు కదా, పోదాం ఆయనతో పాటు అన్నాడు. అంటే ఏంటి, వాళ్ళు మొన్నేమో యెరూషలేములో నేను కొట్టడానికి చూశారు, మళ్ళీ అక్కడికి వెళ్తానంటున్నావు, నడండి ఇంకా ఏం చెప్తాం, ఆయన నమ్ముకున్నది మన కర్మరా అన్నట్టు మాట్లాడాడు. ఎవరో తోమ, ఆ తోమ మన ఇండియాకి సువార్త పట్టుకొచ్చాడు. సరే, జరిగిన ఇష్టం ఎక్కడ చదువు మాట. యేసు వచ్చి ఒక చదవండమ్మా, ఇద్దరు చదువుతున్నా కనుక వచ్చేస్తాను. యేసు వచ్చి ఎన్ని దినాలండి?
మరి యూదుల్లో ఒక నమ్మకం ఉంటుంది, మీకెందుకు తెలియదు. 3 దినాల తర్వాత మనిషి వేస్తే అటు కొద్దిగా పొరపాటు మందిరా అది బతికిపోడు అంటారని యేసు ప్రభువారు 4 దినాలు ఆగారు. తెలుసా మీకు? మనకి 4 దినాలు ఆగారంటే ఆల్మోస్ట్ మన అవయవంలో మన పార్ట్ అంతా కూడా ఏమైపోతుందా, పురుగు పట్టేస్తాం. పట్టదా? ఆల్రెడీ 2 రోజులు బాడీని ఆమె నలిసిలో పెడితే కలర్ మారిపోతాయి. కలర్ఫుల్ నుండి ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక లేట్ అయితే ఐస్ ఫ్రీజర్ బాక్స్ సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది సార్, కలర్ మారిపోద్ది. మరి ఫ్రీజర్లో పెడితే 2 రోజులకి లేకపోతే మరి మట్టులో కప్పెట్టిన లాజర్ అని కుళ్ళిపోదా? చెప్పండమ్మా. మరి కుళ్ళిపోతున్న శవం దగ్గరకు వచ్చి లాజరు బయటికి రమ్మంటాడు దేవుడు. అక్కడ మరి మాత్యమంటే సార్, వద్దు ప్రభువా, ఇప్పటికే 4 దినాలు అయిపోయింది, ఫుల్ కప్పు కొడుతుంది, డోర్ తీయమన్నారు. తెలుసా మీకు? ఎవడు తీయడు, ఎవరు చేస్తాడు? అక్కడ జరిగించింది ఏంటంటే ఆయన తొలుపు తీయండి అన్నాడు, రాడ్ తొలగించండి అన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ అతడి 9 సమాధి పెట్టు సార్. చూడండి ఇక్కడ సమాధి దగ్గర నాకు వీడియో ఉంటుంది, మీకు నేను వీడియో మెట్లు కంచి తీసాను, లోపలికంట జీవ పల్లబతులు ఉంటుంది. మీరు అందులోకి వెళ్తే ఈ వీడియో మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇంకోటి మార్చుతుంది, ఇదిగోండి ఇక్కడ ఇంకోటి మార్చు. లాజర్స్ 2 మంది కదా, గ్రీన్ ఇది. ఇక్కడ నుండి సమాధుల లోపలికి మనకి ఇంచుమించు 15 మెట్లు ఉంటాయి. ఎన్ని మెట్లు అండి? ఇది బయట రోడ్డు మీద కనిపిస్తుంది, ఇది రోడ్డు మీద కనిపిస్తుంది. దీని నుండి మనకి కిందకి వెళ్తే 15 మెట్లు కిందకి వెళ్తే అక్కడ పేత వస్త్రాలు ఉన్నాయి కదా, అక్కడ లాజర్ని పొడకబెట్టారు. అది లాజర్ సమాధి అంటాం. అక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అందులో కూడా ఒక మెసేజ్ ఇచ్చాను నేను, చూడగలిగితే యూట్యూబ్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే నా మొదటి టైం వెళ్ళినప్పుడు ఎంత ఆశ్చర్యం ఇచ్చిందంటే, మరి ఎంత అద్భుతమైన స్థలం. చుట్టుపక్కల అరబుస్ అందరూ కూడా క్రిస్టియన్నే. ఈ యొక్క లాజర్ సమాధి దగ్గర ఉన్న చుట్టుపక్కల గ్రామం అంతా కూడా క్రిస్టియన్గా మారిపోయారు. ఎందుకంటే దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి. మరి ఎంత అద్భుతమైన స్థలాల్లో చూస్తున్నాం మనం, లేదా ఇన్ని వాక్యాలు ఉంటున్న మనము ఎంతమంది మారేవండి? అసలు ఎంతమంది మందిరానికి వస్తాం, ఉన్న చేపు మాత్రము పరిశుద్ధంగా కనిపిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు కనిపిస్తాం, దేవునితో లీనమైపోయినట్టుగా కనిపిస్తాం. కానీ శుక్రవారం అయిపోగానే లేదా ఆదివారం అయిపోగానే మళ్ళీ మన బ్రతుకు మామూలే. అలా ఉంటే ఎప్పటికీ వర్దలే, ఎప్పటికీ ఆశీర్వదించబడలేం. మరి నువ్వు ఎల్లప్పుడూ నా మనం వినుచున్నావని కానీ పబ్బితువని చూడండి ఎక్కడండి, చుట్టూ నిలుచున్న జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై. చూడండి, ఇప్పుడు యేసుప్రభు వారికి ఈ భూమి మీద సర్వాధికారం ఇవ్వబడిందా లేదా? మరి ఇవ్వబడినప్పుడు మళ్ళీ ఇక్కడ సమాధి కాడికి వెళ్ళి చేతులు పైకెత్తి కళ్ళు పైకెత్తి తండ్రి అని అడుగుతున్నాడు. జనాలకి ఏమనిపిస్తుంది చెప్పండి అమ్మా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సార్, ఫాస్ట్ గా ఏ బాక్స్ చెప్పండి, మీకు అంత రిఫరెన్స్ చెప్పండి అని అడిగాను అనుకో, నీకేమనిపిస్తుంది? నిమిత్తం అడుగుతున్నాను అన్నాడు. అంటే కార్యం చేసేది మనిద్దరు కలిసే ఉంటాం. ఎవరిద్దరు? తండ్రి కుమారుడు కలిసే ఉంటాం. కానీ ఇక్కడ జనము నమ్మనట్లు. ఎందుకంటే నువ్వు అబ్రహాం తోడు ఉన్నావా, నీకు ఇంకా 33 సంవత్సరాలు ఇవ్వలేదల్లో చెప్పండి, మనలేదా? నువ్వే ఈ వయసు ఎంత అంటే నేను అబ్రహాం తోడు ఉన్నావాడు అంటే ఇది నీకు నిండా 33 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహాం తోడున్నావా అంటే కొట్ట చిన్నపడలేదల్లో. అందుకే అక్కడ జనసమూహం అంతా కూడా తెలుసుకోవడానికి ఏమన్నా తెలుసా, ఈ జనసమూహం నమ్మునట్లు నీవు నన్ను పంపితువని నమ్మినట్లు ఈ మాట నేను చెప్పితున్నాడు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటా చెప్పండి? కింద వచ్చినలో ఉంటా, తర్వాత చదువుతుంది కానీ ఇప్పుడు కాదు, ఇదే చదువుకోండి, నేను టైంలో చూపించేస్తాను. కింద వచ్చినకి ఎలా ఉంటుంది, జనసమూహం అంతా కూడా యేసు వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన ఈయన్ని చంపడానికి వీల్లేదు అన్నారు. ఏమన్నారండి? ఎందుకని? అప్పటికే యేసు ప్రభువుని ఒక్కడిని చంపేస్తే ఈ మతం నాశనం అయిపోద్ది, లేదా ఈతో ఇక్కడ సమాధి అయిపోద్ది అనుకున్నారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత లేచింది అసలైన సువార్త. దేవునికి స్తోత్రం.
యేసు ప్రభు ఉన్నప్పుడు మాత్రమే అక్కడ 72 మంది శిష్యులుగా ఉండేవారు, లేదా 12 మంది శిష్యులుగానే ఉన్నారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత చూస్తే ఎంతమంది మరి ఎన్ని దేశాలు ఓన్లీ యొక్క దుబాయ్లో, ఇంకా పక్క రాష్ట్రాలు ఉన్నాయి కదా, అబుదాబి ఉంది, షార్జా ఉంది, గుజరా ఉంది, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి కదా, మరి ఎన్ని కలిపి ఉంటాయి. ఎంతమంది మారగలడానికి కారణం తెలుసా? ఆనాడు యేసు ప్రభు చేసిన త్యాగం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అనే వ్యక్తి ఈ భూమి మీదకి రాకపోతే, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణించకపోతే ఈరోజు మనం ఇలా దేవుణ్ణి ఆరాధించగలిగే వాళ్ళం కాదు. ఆ మాట మీకు అర్థమవుతాయి కదమ్మా. చూడండి, అక్కడ లాజరు చనిపోవటం వల్ల దేవుడు మహిమ ఎలా వచ్చిందంటే, ఒక జబ్బు చేస్తున్న వాడికి ప్రార్థన తగ్గింది పెద్ద గొప్పల్లో రాదు. ఇజ్రాయేల్ దేశంలో ఒక పీక కోసిన వాడిని పీకకి బతికించారు. తెలుసా స్టోరీ? చూసారా? వార్తలు చూడలేదు మీరు? వార్తలు చూడండి, చూపుతారు. ఇజ్రాయేల్ దేశంలో పీక్ కట్ అయిపోతే పీక్ అతికి బతికించారు. అంత గొప్ప టెక్నాలజీ ఉంది ఇజ్రాయేల్ దేశం. వైద్యం ఎక్కడ ఉంటుందండి ఇక్కడ గొప్ప వైద్యం? అందుకే యూదులకి ఎవ్వరు పెడితే నమ్మరు, ఎవ్వరు పెడితే నమ్మరు యూదులు. ఎందుకంటే వాళ్ళకి ఒక మత ఎక్కువ పిస్టిక్ ఉంటుంది అన్నమాట. మనిషి ఎవరికి నమస్కారం పెట్టరు, మనిషి ఎవరికి కూడా గౌరవం ఇవ్వరాలి. అందరూ సమానమే. యజమానుడు కానీ పనుడు కానీ అందరూ సమానమే. అక్కడ నేను యజమానుడు కదా, నాకు భయపడాలి, నేను వచ్చినప్పుడు నువ్వు కూర్చోకూడదు, నీకు ఆరాధిస్తున్నప్పుడు ఉంటే అలాగా. యజమానుడు వచ్చినప్పుడు మనం కూర్చోకూడదు, అలాగే మనం తినకూడదు. సబ్బత ఏంటి రంజాన్ రోజు తింటే అరబులు కాల్ చేస్తారు. అక్కడ కట్టి ఉపవాసం ఉంటుంది. మన జరిగింది ఈనాడు యోమ్ కిప్పూర్ అంటారు. ఫేస్బుక్ చూడండి, యూట్యూబ్ చూడండి. యోమ్ కిప్పూర్, యోమ్ కిప్పూర్కి ప్రపంచ దేశంలో ఎక్కడ ఉండదు. పైన హెలికాప్టర్ తినకూడదు, కింద ఇంధనంతో నడిచే వాహనం ఏది నాటకూడదు, సముద్రంలో వాళ్ళు వెళ్ళకూడదు. ఎన్ని రోజులు? 24 గంటలు, 25 గంటలు ఉపవాసం అంటారు. అలాంటప్పుడు మనము ఎన్ని వండుకున్నా ఎన్ని తిన్నా యాలే బాధపడరు. అది ఈ అరబలు దురుకుంటారా? 70 చంపేస్తారు, ఆ బాడీని చంపేస్తారు. దేవుడి బిడ్డలండి, దేవుడి బిడ్డలకి లోకాస్తుల బిడ్డలకి చాలా తేడా ఉంటుంది. అటువంటి మీకు దేవుని ప్రేమ ఉంటే ఎంత పాపని క్షమిస్తుంది. దేవుని ప్రేమ లేకపోతే క్షమిస్తామా? పాపం రగిలిపోద్ది. వీళ్ళని స్త్రీలు గాన ప్రతిగానం చేశారు. ఎవరి కోసం? లాజరు కాదు, దావీదు కోసం, సౌలు కోసం ఏం గానం చేశారండి? ఇతరేమో 10,000, అదేమో అందప్పటికి ఎవడ కోపం వచ్చింది? దేవుని దూరం అయితే కోపం వస్తుంది, ప్రేమ రాదు. ఎందుకంటే అటు మనసు మీద పెట్టుకోకండి. అందరూ ప్రేమ సమాధానంగా ఉండండి, నీ జీవితం ఆశ్చర్యపోతుంది. సరే, నేను ఆఖరు మాట చెప్పి ముగిస్తాను. చూడండి, టైం అయిపోయింది పాస్ గారు. ఓకే, సరే, అక్కడ చూడమ్మ ఒక మాట. 45వ వచనం చదువమ్మా. కాబట్టి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూచి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని చెప్పిరి. 53 చదవమ్మా. 53 కాగా ఏ దినం నుండి? లాజరు చేసిన కార్యం దినం నుంచి ఈడెనకాల జనం వెళ్ళిపోతున్నారు. మనం ఈ నాపలేము, ఎలాగైనా సరే చంపాలని ఆలోచించుకున్నారు. చూసుకొని ఏదో దొరికేసాడు. ఉంటాడు కదా ఎవడప్పుడు ఉండడా? మరి ఈ దేశం ఎలా ఉండదు తెలియదు కానీ నేను ఇజ్రాయెల్ కొత్తలో నాకు ఇండియా లైసెన్స్ నడుపుతున్నాను. ఇండియా లైసెన్స్ కూడా నాకు లేదు, డూప్లికేట్ లైసెన్స్ పట్టుకు వెళ్ళిపోయి కార్ నడుపుతున్నాడు. పోలీసులు పట్టుకున్నాడు. పోలీసులు పట్టుకుంటే మాకు అలవాటు ఏంటి చెప్పండి అమ్మా? జోబులో చేతులు పెట్టి ఇలా పెట్టడం. చెక్ ఎత్తి అన్నాడు. చెక్ ఎత్తి నోరు మొయ్యి అన్నాడు. చెక్ ఎత్తి కారు దిగటం ఉండదు. ఇక్కడ ఎలా ఉంటుందో చూస్తాడు కానీ మనం గమ్ముని నేను మనకేంటో జోబులు డబ్బులు ఉంటాయి కదని అడిగేది ఒక సిద్ధం. మన ఇండియన్ మెంటల్ అంతేనా? మన ఇండియన్ మెంటల్ ఏంటి? ఏదైనా డబ్బుతో కూడా ఇచ్చాను. ఆడు మన పోలీసుడి కదా, మన ఏముందని మనలో చేతులు పెట్టాను.
చెక్ ఎత్తాను. నేను డబ్బులు తెస్తాను కొట్టలేదు, గంట తెస్తాను కొన్నాడు ఏమాట. సీట్ బెల్ట్ తీయకూడదు, శిష్యులు లేకూడదు. క్రమం ఇది ఇజ్రాయెల్ దేశంలో. అయితే నువ్వు ఇజ్రాయెల్ దేశంలో దొంగ లైసెన్స్ తోలుతున్నావు, ఫైన్ అన్నాడు. సార్ అని ఇండియా సార్ స్లేక్ అంటుంటే అన్నాడు లో కాసితే బాయా కాసికి వెళ్తాను అంటే కోర్టుకి వెళ్ళిపోన్నాడు. మరి ఏం వెళ్తాం? ఇజ్రాయెల్ దేశంలో మొట్టమొదటికి ఇండియా వాడికి లైసెన్స్ వచ్చిందంటే అది నాకే. ఇండియాలో నాకు లేదు లైసెన్స్. నా ఫస్ట్ లైసెన్స్ ఎక్కడ ఉందంటే ఇజ్రాయెల్ లైసెన్స్. అక్కడ ఎత్తి అక్కడ ఒప్పుకోలేదు. అక్కడ 5,000 రూపాయలు సిక్లెస్ ఫైన్ రాసి కోర్టు వేసాడు. అప్పుడు మా ఎంప్లాయర్కి డయాలసిస్ చేయించుకుంటాడు. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. అప్పటికే నేను వెళ్ళేటప్పటికే 2 సంవత్సరాలు బట్టి లేవు. మొన్నే చనిపోయాడు. 15 సంవత్సరాలు బతికాడు. డయాలసిస్ చేస్తున్నాడు. అతను తీసుకెళ్ళి సచిన్ చెప్పేశాను, నాకు డూప్లికేట్ లైసెన్స్, నాకు ఇండియాలో లైసెన్స్ రాదు, నాకు డ్రైవింగ్ చేయలేదు, ఎక్కడైతే వెళ్తున్నాను, ఏం చేయాలన్నా నువ్వు చెయ్యాలి, నువ్వు న్యాయం చేయకపోతే ఇంటికి వెళ్ళిపోతాను, ఇంకా నా బ్రతుకు నాశనం అయిపోయినట్టు అన్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి ఒకటే మాట అన్నాడు, వీటికి లైసెన్స్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను. సో దేవుడి కార్యాలు కూడా చెప్తున్నాను, వీటికి లైసెన్స్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు. ఏమన్నాడు? తీసుకెళ్ళిపోతేంటి, వారానికి 3 సార్లు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వీడు తీసుకెళ్ళకపోతే తీసుకెళ్ళవలేరు, నాకు ఎత్తారా చచ్చిపోను అన్నాడు. అలేమంది సార్ ఫైన్ వద్దు ఏమొద్దురా బాబు, వెళ్ళి మిశ్రమ ఇష్యూకి వెళ్ళి లైసెన్స్ తీసుకోమన్నాడు. పోస్ట్ లైసెన్స్ ట్రైల్ లేకుండా ఏమి లేకుండా ఉచితంగా లైసెన్స్ పొందడం నేను దేవునికి స్తోత్రం. అంత గొప్ప కార్యాలు ఉంటాయండి. దేవుడు నమ్మిన వాడికి మాత్రమే ఆ కార్యాలు తెలుస్తుంది. అందుకే క్రమంగా మన దేవుని సమయంలో దేవుని కొరకు యథార్థంగా జీవించినప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అట్టి కార్యాలు ఈ మధ్యాహ్న సమయంలో ఈ వాక్యం మీకు అందరికీ కూడా అట్టి కృపను అట్టి ధన్యతను మన ప్రభువుని గ్రహించాలని నా యొక్క మాట తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఏం చెప్పానండి? ఏ వర్తమానం చెప్పండి? నేను 4 మాటలు చెప్పాను. నేను 1 ఆలస్యమైంది, ఆందోళన చెందింది, అద్భుతం జరిగింది. 6 ఎన్నో అధ్యాయం ఉందన్నమాట. యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన మాట. ఎక్కడెక్కడుండి? బేతనీ నుండి ఎక్కడికి? యోర్దాను దగ్గర. ఓకేనా? ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. మళ్ళీ దేవుడి చిత్తమైతే ఒకసారి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ప్రభు దేకాల స్నానించి ఈ యొక్క మధ్యాహ్న స్నానం వరకు రీతిగా అలుపుడును అయోగుడును నన్ను నీ సిలువు సాటున మరుగుపరుచుకున్నావు. 7 అంతట్లు అభిషేకించుకున్నావు. నాకును మాకును కావలసిన ఆత్మీయ ఆహారాన్ని విడిచిపెట్టారు. ఈరోజు ఈ యొక్క వాక్యమైన బ్రతుకుల్లో ఎవరి బ్రతుకుల్లో అయినా ఆలస్యం అవుతుందేమో, ఆందోళన వస్తా ఉందేమో తండ్రి, అద్భుతం చేయండి. ఆరాధనకు యోగ్యుడిగా నిలబడమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ కార్యం జరిగించమని, ఈ సంఘము నానాడు అభివృద్ధి పరచమని ప్రభువా, ఈ సంఘ సేవకుని జ్ఞాపం చేసుకోండి, సహాయకాపరులను జ్ఞాపం చేసుకోండి, భుజేశ్వరుని జ్ఞాపం చేసుకోండి, ఆర్కెస్ట్రా వారిని తన సౌండ్ పెడతావు బిడ్డలను అందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకోమని, ఈ సంఘంలో ఏ బిడ్డ ఏ పనిముట్టుగా వాడుతూ ఉన్నారో ప్రతి పనిముట్టును యేసు నామమున మీద దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో గొప్ప కార్యం జరగడానికి కార్యం జరిగించమని, నీ దీవెన సేవకుడిగా నీ దీవించి ఆశీర్వదిస్తుడిగా నీ దీవెన ఆశీర్వదింపమని ఈ మధ్యాహ్న సమయాన ఈ చిన్న పట్టుకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. ఆమేన్. అందరికి సలోం చెప్పడమ్మా అంటారా? అనరా? థ్యాంక్ యూ సార్. హల్లెలూయా. హల్లెలూయా.